జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది. అయోధ్యాకాండం 53వ సర్గలో ఉన్నాం. 52వ సర్గలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు కలిసి నావతో గంగానది దాటడం కనిపిస్తుంది. 53వ సర్గము శ్రీరాముడు లక్ష్మణుని అయోధ్యకు పంప ప్రయత్నించుట, లక్ష్మణుడు తిరస్కరించుట. ఆనందింపచేయు వారిలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు వృక్షం మూలము చేరి వాళ్ళకు చెట్టు కింద పడుకున్నారు. కూర్చి పడమటి సంధ్యను ఉపాసించి లక్ష్మణునితో ఇట్లనను: ఇప్పుడు మనము మన దేశము బయటికి వచ్చినాము. సుమంత్రుడు కూడా వెళ్ళిపోయినాడు. ఇటుపై మనము ఒంటరిగా ఉండవలసిన రాత్రులలో ఇది మొదటిది. నీవు దుఃఖించకుము. నేడు మొదలు మనమిద్దరము రాత్రులందు మేల్కొని ఉండవలను. సీత క్షేమము మన ఇద్దరి పైననే ఆధారపడి ఉన్నది కదా. ఏవో పర్ణాదులు అంటే ఆకులు స్వయముగా తెచ్చుకొని భూమిపై పరుచుకొని పరుండి ఈ రాత్రి ఏదో విధముగా గడిపెదము అనెను. ఉత్తమమైన పాన్పుపై పరుండటకు అలవాటు పడిన ఆ శ్రీరాముడు నేలపై పరుండి లక్ష్మణునితో ఈ విధముగా మంచి మాటలు చెప్పాను. లక్ష్మణ, మహారాజునకు దశరథ మహారాజు గురించి బాధపడుతున్నాడు. మహారాజునకు ఇప్పుడు దుఃఖముతో నిద్ర పట్టదు. కైకేయి మాత్రము తన కోరిక తీరుటచే సంతోషించుచుండును. ఆ కైకేయి భరతుడు వచ్చిన పిమ్మట రాజ్యము కొరకై మహారాజు ప్రాణములు తీసివేయదు కదా. ఆ రాజు కామబుద్ధి కలవాడై కైకేయికి లొంగిపోయినాడు. ఇప్పుడు నా నుండి కూడా దూరమైనాడు. దిక్కులాక వృద్ధుడై ఉన్న ఆ దశరథ మహారాజు ఏమి చేయగలడు? ఈ కష్టమును, రాజు బుద్ధిలో కలిగిన ఈ భ్రాంతిని చూడగా అర్ధ ధర్మముల కంటే కామమే గొప్పదని నాకు అభిప్రాయము కలుగుతున్నది. మన తండ్రి నన్ను విడిచివేసినట్లు ఎంత తెలివి తక్కువ వాడైనను మరొకడు ఎవరైనా ఆడుదాని మాట విని తన ఇష్టం ప్రకారం ప్రవర్తించు కుమారుని విడిచిపెట్టునా? శ్రీరామచంద్రమూర్తి ఒక మానవుడిలాగా మాట్లాడుతున్నారు. కైకేయి కుమారుడైన భరతుడొక్కడే భార్యా సహితుడై మహారాజు వలె ఐశ్వర్య సమృద్ధమైన కోసల దేశమును సుఖముగా అనుభవించగలడు. రాజు వయస్సు చేత మరణించును. నేను అరణ్యములో ఉన్నాను. అందుచే ఆ భరతుడు రాజ్యమునకంతకును ప్రధానుడైన రాజు కాగలడు. అర్ధ ధర్మములు విడిచి కామమునే అనుసరించువాడు దశరథ మహారాజు వలె శీఘ్రముగానే ఆపదలలో చిక్కుకొన్ను. ఈ కైకేయి దశరథుని మరణమునకు, నా వనగమనమునకు, భరతుని రాజ్యమునకు మన ఇంట చేరినదని నేను అనుకొనుచున్నాను. కైకేయి తనకు కలిగిన సౌభాగ్యముచే గర్వించి ఒళ్ళు తెలియక నా మూలమున కౌసల్యను సుమిత్రను కూడా బాధించదు కదా. అనుమానం వస్తోంది, కౌసల్య సుమిత్రని మాట్లాడుతుందేమో అని. లక్ష్మణ, నా మూలమున సుమిత్రాదేవి కూడా దిక్కపడకుండుగాక. అందుచే నీవు ప్రాతకాలముననే లేచి ఇక్కడ నుండి అయోధ్యకు వెళ్ళిపోము. నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని చూసుకో అని చెప్తున్నాడు. నేనొక్కడనే సీతతో కలిసి దండకారణ్యమునకు వెళ్ళేదను. అనాథురాలైన కౌసల్యను నీవు రక్షించుము. నీచమైన కార్యములను చేయు కైకేయి నా తల్లి విషయమున న్యాయ విరుద్ధముగా ప్రవర్తించవచ్చును. అందుచే మా తల్లిని ధర్మములు తెలిసిన భరతునకు అప్పజెప్పుము. పూర్వజన్మలో ఎప్పుడో నా తల్లి స్త్రీలను తమ పుత్రుల నుండి దూరము చేసినది. అందువలననే ఈ కష్టం వచ్చినది. నిజం, నన్ను చిరకాలము పోషించి కష్టపడి పెంచిన నా తల్లి నా వలన ఫలమును పొందవలసిన సమయమున నా నుండి దూరము చేయబడినది. నేనెంత వ్యర్థ జన్ముడను. నేను నా తల్లికి అనంతమైన శోకమును కలిగించుతున్నాను. ఏ ఆడుది కూడా నా వంటి పుత్రుని కనకుండుగాక. శ్రీరామచంద్రమూర్తి ఎంత బాధపడుతున్నారో, నేను నా తల్లికి దుఃఖాన్ని ఇచ్చాను అని. లక్ష్మణ, నా వనవాసము మాట వినగానే గోరువంక పెట్ట, ఓ చిలుక, శత్రువైన కైకేయి పాదమును కొరకుము అని చిలకతో పలికింది. ఆ చిలక
చిలక కైకేయి పాదాన్ని కొరికే ఇందట గౌరవంక. ఆ శారికకు కౌసల్యపై నాకున్న ప్రీతి కంటే ఎక్కువ ప్రీతి ఉన్నదని తలచెదను. నేను తప్ప వేరు పుత్రులు ఎవ్వరునూ లేని అభాగ్యురాలైన నా తల్లి ఏడ్చుచుండగా ఏ విధముగానూ ఉపకారము చేయజాలని నేను పుత్రుడనై ఉండి ఏమి ప్రయోజనము? దురదృష్టవంతురాలైన నా తల్లి కౌసల్య నేను దగ్గర లేకపోవటచే అత్యధికమైన దుఃఖము చేత పీడితురాలై శోక సాగరమునందు మునిగి పడి ఉండును. లక్ష్మణ, కోపించినచో నేను ఒక్కడనే బాణములతో అయోధ్యను ఈ భూమిని అంతయు కూడా సాధించగలను. కానీ ఇది పరాక్రమం చూపు సందర్భం కాదు కదా. రాముడు ఆ రాత్రి విజనమైన జనం లేని వనంలో ఈ మాటలు మరికొన్ని మాటలు దైన్యంతో పలుకుతూ కన్నీళ్లతో నిండిన ముఖము కలవాడే మాటలాడక కూర్చుండెను. ఈ విధముగా విలపించిన పిమ్మట మంటలు లేని అగ్నివలే, వేగము లేని సముద్రం వలె ఊరకున్న ఆ శ్రీరాముని లక్ష్మణుడు ఓదార్చెను. శస్త్రధారులలో లక్ష్మణుడు అంటున్నాడు, శ్రేష్ఠుడవైన ఓ రామ, నీవు విడిచి వెళ్ళిపోవటచే అయోధ్య నగరం ఇప్పుడు చంద్రుడు లేని రాత్రి వలె కాంతి విహీనమై ఉంటుంది. ఇది నిశ్చయము. నీవిట్లు దుఃఖించుట యుక్తము కాదు. నీవిట్లు చేయుటచే నాకును సీతకును కూడా దుఃఖము కలుగును. నీ సాన్నిధ్యం లేనిచో సీత కాని నేను కాని నీటి నుండి పైకి తీసిన మత్స్యముల వలె క్షణకాలమైనను జీవింపతాలము. నిన్ను విడిచి తండ్రిని కాని, శత్రుఘ్నుని కాని, సుమిత్రను కాని, స్వర్గమును కానీ చూడవలనను కోరిక నాకు లేదు. నేను వెళ్ళను అన్నాడు. సుమిత్ర గురించి, శత్రుఘ్నుడి గురించి నేను వెళ్ళను, నేను ఇక్కడే నీతోనే ఉంటాను. అక్కడ సుఖముగా కూర్చుని ఉన్న ధర్మాత్ములైన ఆ రామలక్ష్మణులు దగ్గరనే మర్రి చెట్టు కింద చక్కగా అమర్చిన శయ్యను చూచి ఆకులతో వేసుకున్నారు. దానిపై పడుకొండ్రి. శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన ఉత్తమములు అర్ధ సంపూర్ణములు అయిన మాటలు సాదరముగా విని చిరకాలము వానప్రస్థ ధర్మము అవలంబించి 14 సంవత్సరములు పూర్తిగా వనవాసము చేయ నిర్ణయించాను. అప్పుడు మహాబలశాలులైన రామలక్ష్మణులు జనశూన్యమైన అరణ్యములో కూడా పర్వతముల చర్యలపై సంచరించు 2 సింహముల వలె ఏమాత్రమూ భయము కానీ తొందర కానీ లేకుండా ఉండిరి. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 53వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.